కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి డబ్బులు ఇస్తుంది. అది త్రూ ప్రభుత్వాల ద్వారా ఇస్తుంది. ఇట్లాంటి సందర్భంలో కొన్ని షరతులు పెడుతుంది. నువ్వెవడు షరతులు పెట్టడానికని ఓ బెంగాల్‌లో మమతా బెనర్జీను, లేకపోతే ఇంతకుముందు కేసీఆర్ ఇట్లాంటోళ్ళు కొంత హడావిడి చేసేవాళ్ళు. అంతకుముందు 2018, 19లో చంద్రబాబు గారు కూడా హడావిడి చేశారు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానంటే నువ్వు స్థలం తీసి నేను 1,80,000 ఇస్తా. నువ్వు పట్టణంలో స్థలం తీసి నేను 2,80,000 ఇస్తాను. అంటే ఇక్కడ స్థలం తీసి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. దాంట్లో కొంత ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. దానికి అయ్యేటటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు, రోడ్లు వేయడం, కరెంట్ వేయడం, డ్రైన్లు కట్టడం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. స్థలం కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది కూడా పెట్టలేక ప్రభుత్వాన్ని తిట్టిపోసేటటువంటి వాళ్ళు, కేంద్రాన్ని తిట్టిపోసేవాళ్ళు ఇట్లా ఉంటారు. అదే సందర్భంలో విద్యకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ కింద డబ్బులు ఇస్తుంది. దాంట్లో బాగు చేసేటటువంటి డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. టీచర్లకు సంబంధించి శాలరీస్ ఇట్లా ఖర్చు పెడుతుంది. మిగతాది మెయింటెనెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వీళ్ళు దాంట్లో కమ్యూనిస్టులు ఏంటి ముందే ఒక విషయాన్ని జిమ్మేస్తారు కదా. కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు ఇచ్చేటటువంటి రుణాలకు సంబంధించినటువంటి ఒక పథకం ఉంది. రుణాలు కాదు, ఉచితాలు. PM శ్రీ అనేటటువంటి పథకం మాకు అక్కర్లేదు అన్నారు. ఎంతవరకు మేమే మెయింటైన్ చేసుకుంటాం, భారతదేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ మాదే అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు డబ్బులు జీతాలు ఇవ్వడానికి కూడా సమస్య అవుతుంది. స్కూల్ మెయింటెనెన్స్ కూడా సమస్యలు అవుతుంది. దీంతో పినరయి విజయన్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి PM శ్రీకి ఓకే అన్నారు. దీంతో కేరళలో ఉన్నటువంటి సంకీర్ణ కూటమి, కమ్యూనిస్టుల కూటమిలో విభేదాలు వచ్చినాయి. CPM ఏమో ఓకే అంటే పినరయి విజయన్, CPI ఏమో అట్టెట్ట చెప్తావు మాకెవరికి చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకుంటావు అంటూ గొడవలు పడుతుంది.